హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ నేను అంబర్పేటలో ఉన్న కజారియా స్టోర్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి టైల్ కి సంబంధించి, ఫర్నిచర్ కి సంబంధించి ఐటమ్స్ అయితే సేల్ చేస్తారు. అయితే ఇండియా నెంబర్ 1 టైల్స్ కంపెనీ అనమాట ఇది. సో ఇందులో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి, అసలు ఏమేమి సేల్ చేస్తారు, ప్రైజెస్ ఎలా స్టార్ట్ అవుతాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి. అయితే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనకు ఎంట్రీ అవ్వగానే కజారియా ఇండియాస్ నెంబర్ 1 టైల్స్ కంపెనీ అనేసి ఉంది. సో ఇది కూడా మంచి డిజైన్ తోటి అయితే ఇక్కడ చేశారు. అయితే ఇక్కడ చూస్తే చాలా ఇంటీరియర్ అయితే ఉంది, వర్క్ సంబంధించి అన్ని కనిపిస్తున్నాయి. సో వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం. మనతో ఇప్పుడు అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. బ్రో నమస్తే, మీ పేరు బ్రో? భవదీప్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ వర్క్స్? ఒక 1 month రీసెంట్ గా వచ్చారా? సో చాలా డెమో పీసెస్ అయితే ఉన్నాయి కదా, ఒకసారి మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒకసారి చేయండి సార్. ఇది టైల్ అనేది 2.5x5 అని ఉంటది. ఓకే. ఇది గ్లాస్ ఫినిష్ ఉంటది, సో బాగా స్మూత్ ఉంటది. ఓకే. ఫీల్ అనేది లగ్జరీ లుక్ ఉంటది, చూడండి అట్రాక్షన్. ఓకే. ఇప్పుడు నాకేం తెలియదు బ్రో, నేను ఫస్ట్ టైం మీ స్టోర్ కి విజిట్ చేశాను. అప్పుడు మీరు ఏమైనా సజెషన్ ఇచ్చే ప్రయత్నం? చాలా సజెషన్ ఇస్తాం, చూపిస్తాము. ఓకే. ఈ కలర్ కాంబినేషన్స్ కి ఇంకా డిస్ప్లేస్ చాలా ఉన్నాయా? సో మనకు ఓవరాల్ మన స్టోర్ లో చూసుకుంటే ఎన్ని బ్రాండ్ కి సంబంధించిన టైల్స్ అవైలబుల్ లో ఉన్నాయి బ్రో? ఈ స్టోర్ మొత్తంలో కజారియా మొత్తం ఓన్లీ కజారియా. ఓకే. కజారియాకి సంబంధించిన బ్రాండ్ లో మొత్తం దానికి సంబంధించిన అవే టైల్స్ ఉంటాయి. సో చూడడానికి కూడా చాలా డెమోస్ అయితే ఉన్నాయి. సో ఈ డెమో చూసుకుంటే కూడా చాలా లగ్జరీగా ఉందన్నమాట. సో ఇది కూడా ఒకసారి చెప్పారా బ్రో మనకు? ఈ 2.5x5 సార్ ఇది. ఓకే. ఈ లుక్ అనేది లైట్, ఇది డార్క్, పైన లైట్ ఉంటాయి. కొంతమంది డార్క్ చేస్తారు, కొంతమంది లైట్. అంటే కొంతమందికి లైట్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది డార్క్ అంటే ఇష్టం ఉంటది. కింద వచ్చేసి 2x2 2x4 వేసుకుంటారు సార్, మ్యాట్ ఫినిష్ వేసుకోవాలి. సో ఓవరాల్ గా మన స్టోర్ లో ఏమేమి సేల్స్ అవుతాయి బ్రో? టైల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంటీరియర్ ఉంటది, నెక్స్ట్ కెరోవిట్ అని ఉంటాయి, వాష్ బేషన్స్, సింక్స్ ఉంటాయి, ఓకే, ట్యాప్స్ ఉంటాయి. ఓకే. సో చూస్తే మనము ఆల్మోస్ట్ చాలా డెమో పీసెస్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే లో పెట్టారు. సో చాలా మందికి ఏంటంటే మనకు తెలియదు ఎలాంటిది వాడితే బాగుంటుంది ఏంటనేది ఐడియా ఉండదు. కలర్ కాంబినేషన్ బాగుంటుంది, చాలా మంది తీసుకుంటారు. ఓకే. సో చూడడానికి కూడా చాలా, అంటే మన టైల్స్ లో ఎన్ని కలర్స్ లో ఉంటాయి ఇప్పుడు ఇక్కడ అవైలబుల్? ఎన్ని కలర్స్ ఉంటాయి మనకు? అంటే లెక్క ఏముండదు, చాలా రకాల చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకవేళ ఈ స్టోర్ లో నాకు సంబంధించి ఇప్పుడు ఒక టైల్ కి సంబంధించిన కలర్ అయితే లేదు, సో ఏమైనా తెప్పించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? ఆర్డర్ ఉంటుంది. సో మనకి టైల్స్ అనేవి ఏడికెళ్ళి వస్తాయి మొత్తం ఓవరాల్? ఈ గుజరాత్ నుంచి వస్తాయి, మల్టిపుల్ బ్రాంచెస్ పర్టికులర్ ఒకటి. ఓకే, గుజరాత్ నుంచి. సో డెమో పీసెస్ అయితే చాలా యూనిక్ స్టైల్స్ లో మంచి కాంబినేషన్స్ తో అయితే ప్రొవైడ్ చేశారు. చూసి మనము మన ఇంట్లో ఏది సెట్ అవుతుంది, అసలు ఏది పెట్టుకుంటే. ఈ టైల్స్ అనేది పర్టికులర్ ఓన్లీ వాష్ ఏరియా కాకుండా మల్టీపర్పస్ అవును, బెడ్రూమ్ లో ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనకు డైనింగ్ టేబుల్ పక్కనే వాష్ బేసిన్ ఉంటే కూడా ఇట్లా మనం తీసుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా వాడే విధంగానే ఉన్నాయి. సో ఇది చూసుకుంటే ఈ హాల్ లో ఉండే లివింగ్ ఏరియాకి సంబంధించి ఈ సైజ్ వచ్చేసి చిన్న సైజ్ ఉంటాయి, కింద మ్యాట్ 1x1 అంటారు, పైనది 1x2 సార్, గ్లాస్ ఫినిష్. సో మన దగ్గర టైల్ చూసుకుంటే ఏ ప్రైస్ కి స్టార్ట్ అవుతున్నాయి సార్? ఇది 1x1 వచ్చేసి 70 రూపీస్ అట్లా ఉంటుంది. 70 రూపీస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది? హైయెస్ట్ 70 సార్. ఏంటి 1x1 లో మనకు ఇప్పుడు అన్ని మన దగ్గర ఉన్న బ్రాండ్ 260 ఉంటాయి. 260 స్టార్టింగ్ వచ్చేసి 55 నుంచి 260 వరకు ఉన్నాయి. సో ఇది టీవీ యూనిట్ సంబంధించిన ఏరియా ఇది. సో చాలా మంది వుడ్ వర్క్ అవి చేసుకుంటారు, బట్ ఏంటంటే మనకు టైల్స్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బ్రో ఇది మిర్రర్ ఉంటది. ఓకే, డ్రెస్సింగ్ టేబుల్ కి సంబంధించిన యూనిట్ ఇది. ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఓకే, కిచెన్ ఏరియా కూడా ఉందంట, అది కూడా చూద్దాం ఒకసారి. అంటే కిచెన్ అంటేనే చాలా కబోర్డ్స్ అవి ఇవి మనం పెట్టుకునే ఉంటాయి. కబోర్డ్స్ కి టైల్ కి సంబంధించిన వాటితోటే ఈ ప్లాట్ఫామ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సార్. అది ఓకే. ఇప్పుడు ఈ అన్ని గ్లాస్ ఫినిష్. ఈ టైల్ కి సంబంధించి ఏం బ్రాండ్? మన కజారియా బ్రాండ్ సార్. ఇది పార్ట్స్ లో ఉంటాయి. ఇది సైజ్ ఇది వచ్చేసి 15 mm ఉంటది. ఓకే. 2.5x8 అనే టైల్ ఉంటుంది. ఓకే. పార్ట్స్ వచ్చేసి 20 mm ఉంటుంది. సో ఈ పైన ఉన్నది కూడా అది ఇంటీరియర్. ఓకే.
కిచెన్ చూసారు కదా, కిచెన్ కి సంబంధించి కూడా మొత్తం టైల్ తోటే ఇది పెట్టిన డెమో అన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు మొత్తం ఒక లుక్ వేసుకోండి. ఇది వాష్ ఏరియా సార్, గ్లాస్ ఫినిష్ లో ఉంటది. ఈ కింద వచ్చేసి మ్యాట్ ఉంటుంది 2x2, పైన వచ్చేసి పాలిష్డ్ గ్లాస్ మొత్తం. ఓకే, స్మూత్. దీంట్లో మనం ఎన్ని కలర్స్ వాడాం బ్రో? ఇప్పుడు ఇందులో హైలైటర్ సార్ ఇది. ఇవన్నీ 3 లైట్ కలర్స్. నార్మల్ గా అంటే హైలైటర్ వాడకుండా కూడా వేసుకోవచ్చు. 3 లైట్ కలర్స్, బట్ కొంచెం లగ్జరీ లుక్ రావాలంటే హైలైటర్ వాడాల్సిందే. అయితే ఇది పార్కింగ్ కి సంబంధించిన టైల్స్ అన్నమాట. కింద చూడండి, పైన కూడా చూడండి. ఇవి కింద వచ్చేసి 12 mm సార్. వాల్ కు ఉన్నాయి 20 mm. 20 mm, 12 mm, 20 mm. ఇది వచ్చేసి అది కూడా 12 mm. 12 mm. అది 400x400 ఉంటుంది. ఇది 2x2 సార్, 600x600. ఓకే, ఇంకా చాలా ఆప్షన్స్ ఇవన్నీ టైల్స్. సో మల్టిపుల్ డిజైన్స్ తో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. రిఫరెన్స్ అంటే పైన ఇమేజెస్ ఉన్నాయి పార్కింగ్. ఇవి కూడా కజారియా సంబంధించిన కజారియా బ్రాండ్. ఓకే, ఆల్మోస్ట్ అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి సార్. అన్ని సైజ్ 2x4 ఉంటది, 2x2 ఉంటది, 4x6 ఉంటది, 4x8 ఉంటది, 2.5x8. ఓకే, అయితే ఇది వచ్చేసి మన బెడ్రూమ్ కి సంబంధించింది అనమాట. ఇక్కడ కూడా చూడండి ఎన్ని వాడారు ఇక్కడ మొత్తం టైల్ కి సంబంధించి ఎన్ని 3 టైప్స్ వాడింది సార్. 3 టైప్స్ వాడారా? ఈ కింద వచ్చేసి 2.5x8 సార్. ఇది 2.5x8 సార్. ఇవన్నీ అంతే సేమ్ సైజెస్. ప్యాటర్న్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క లెక్క ఉన్నాయి. అది లైట్ వేసి, ఇది వైట్ అనేది మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది. ఓకే, అది గ్లాస్ ఫినిష్ సార్. ఓకే, బెడ్ కి బ్యాక్ సైడ్ వాల్ కూడా వేసుకోవచ్చు. మల్టీపర్పస్ కింద వేసుకోవచ్చు, పైన. ఓకే,